శ్రీమాత్రే నమః. నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు నరసింహ జయంతి జరుపుకుంటాం. ఈసారి నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది, నరసింహ జయంతి తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యతతో పాటు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకుందాం. ఆ రోజు ఇలా చేస్తే సమస్యలు తీరిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు. నరసింహ జయంతి తేదీ, శుభ సమయం మే 10 శనివారం సాయంత్రం 5:30 చతుర్థి మొదలై తరువాత రోజు అంటే మే 11వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటలతో ముగుస్తుంది. దీని ప్రకారం మే 11 ఆదివారం నాడు నరసింహ జయంతి జరుపుకోవాలి. పూజా సమయం మే 11 ఆదివారం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం 4:20 నుంచి 7 గంటల వరకు చేసుకోవచ్చు. ఈ పవిత్ర సమయంలో స్వామివారిని ఆరాధించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం కలుగుతుంది. విష్ణు దశావతారాలలో 4వ అవతారం నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుని కాపాడాలని హిరణ్యకశిపుని వధించడానికి విష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడు. ఈ స్వామిని ఎప్పుడూ కూడా ఉగ్ర రూపంలో ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడు కాపాడాలని శ్రీహరి ఈ రూపంలో అవతరించాడు. చెడుపై మంచి గెలిచేందుకు కారణంగా నరసింహస్వామి జయంతి జరుపుకుంటాం. ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారి ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. నరసింహ జయంతి నాడు ఏమి చేయాలి, ఏమి చేస్తే మంచిది? రుణ సమస్యలతో బాధపడుతున్న నరసింహస్వామి వారికి వెండి కానీ ముత్యాలు కానీ సమర్పించడం మంచిది. నరసింహ జయంతి నాడు స్వామివారికి కేసరి సమర్పించే ఖర్చులు తగ్గుతాయి. కాలసర్ప దోషం ఉన్నట్లయితే నరసింహ జయంతి నాడు నెమలి ఈకలను సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల సమస్యలు తీరిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడినట్లయితే స్వామివారికి చందనం సమర్పిస్తే మంచిది. ఆ రోజు గుడి ప్రాంగణంలో నీటి కుండను దానం చేయడం మంచిది. అలాగే నీటి కుండతో పానకం నింపి దానం చేయడం మంచిది. ఆ రోజు ఏమీ చేయకూడదు. నరసింహ జయంతి నాడు తామసిక ఆహారం మాత్రమే తినాలి. మాంసం, మద్యపానం, వెల్లుల్లి వంటివి దూరంగా ఉండాలి. నరసింహ జయంతి నాడు ఎవరిని అవమానించడం మంచిది కాదు. వృద్ధులు కానీ, బలహీనులు కానీ ఈరోజు ఎవరిని అవమానించడం మంచిది కాదు. నరసింహ జయంతి నాడు నలుపు రంగు దుస్తులు కానీ ధరించడం మంచిది కాదు. ఎరుపు కానీ, కుంకుమ రంగు దుస్తులు ధరించడం శుభం కలుగుతుంది. ఓం శ్రీ నరసింహాయ నమః. ఈ మంత్రం పఠించడం వల్ల భయం తొలగిపోతాయి.